ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఉద్దేశించి యోగి ఆదిత్యనాథ్ గారి పాలన తెస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కూడా బుద్ధి వస్తుంది అని మాట్లాడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. 1,00,00,000 సంతకాల ప్రోగ్రాం చూసి, జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సెలబ్రేషన్స్ చూసి, అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ఎన్ఆర్ఐస్ అబ్రాడ్లో కూడా చేసినారు. కాబట్టి ఇవన్నీ చూసి ఓర్వలేక ఈరోజు మీరు మీ మనసులో ఉండే ఒక కక్షను ఎలా కక్కుతున్నారంటే, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా జనాలందరూ కూడా చూసి పవన్ కళ్యాణ్ గారి పైన నిజంగా చాలా బేజారు పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు మనం 1,00,00,000 సంతకాల ప్రోగ్రాంకి అడుగు వేస్తే 1,04,11,315 ఇంచుమించు మనకి ఆ కుటుంబాలు మనకు సపోర్ట్ చేసినాయి అంటే నిజంగా జగన్ గారి పైన ఉన్న నమ్మకం, ఖచ్చితంగా ఆయన ఈ ప్రైవేటైజేషన్ ఆపి ప్రజలందరికీ కూడా మంచి చేస్తారు అనేది మెసేజ్ కిందకి బాగా పోయింది. మేము ఈరోజు అపోజిషన్లో ఉన్నాం, అపోజిషన్లో కూడా జగన్ గారికి ఇంతమంది వచ్చి సపోర్ట్ చేశారనే బాధతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు అసలు ఎక్కడ కూడా కనిపించలేదు, హఠాత్తుగా మీరు కనిపించినారు. సంబంధం లేని టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడే సందర్భము కాదు, స్టేజ్ కాదు. అయినా కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరినీ కూడా మీరు ఈరోజు మాట్లాడుతూ మనోళ్ళందరి పైన మీరు దూషిస్తూ, వైసీపీ క్యాడర్ని అందరినీ కూడా దూషిస్తూ మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా. మీకు ఒకటే సలహా ఇస్తున్నాము డీసీఎం గారు, మీరు ఏదైనా యోగి ఆదిత్యనాథ్ గారి పాలన మీరు తీసుకురావాలంటే ఫస్ట్ మీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన తీసుకురండి. ఈరోజు మీరేమన్నారు, మీరు అధికారం రాగానే సుగాలి ప్రీతి గారికి న్యాయం చేస్తాం, ఆమె హత్య గురించి న్యాయం చేస్తామని చెప్పినారు. ఇన్ని రోజులైంది, ఎక్కడైనా మీరు దీని గురించి మాట్లాడుతున్నారా? 7 గుర్రాలపల్లిలో ఒక అమ్మాయిని 14 మంది సామూహికంగా అత్యాచారం చేసి దాని గురించి ఎక్కడ నో యాక్షన్. సుగాలి ప్రీతి గారి గురించి అసలు మీరు నో యాక్షన్ మాట్లాడతలే లేదు. మళ్ళీ ఈరోజు మనపైన ఎందుకు ఇట్లా విరుచుకుపడుతున్నారనే మాట అసలు మనకు తెలియడమే లేదు, అసలు అర్థం కావడమే లేదు. అంటే ఇంతగా రెస్పాన్స్ వచ్చింది 1,00,00,000 సంతకాల ప్రోగ్రామ్కి అని ఈరోజు ఆ కక్షతో మీరు టాపిక్ డైవర్షన్ కోసం మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అందరూ ఎందుకు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారంటే, ఆయన నిజంగా రూలింగ్లో ఉన్న, ఆపోజిషన్లో ఉన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మనసులో సింహాసనం ఇచ్చినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆయన బాగుండాలి, 100 ఏళ్ళు వరదిల్లాలి ఆయన నాయకత్వం అని చేసుకున్నారు. ఎందుకంటే అటువంటి నాయకత్వాన్ని నమ్ముతున్నారు ప్రజలు. ఆయనకి సీఎం సీట్ ఉంటేనే మంచిగా చేస్తాడు అనేది కాదు, ఆయన ఎక్కడున్న రాజు, ఎక్కడున్న రాజుగానే ఉంటాను. కాబట్టి ప్రజలందరూ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కథలు వచ్చినా కూడా ఆయన చూసేకొస్తున్నారు, మద్దతు పలికేకొస్తున్నారు. ఇంకనైనా మీరు దయచేసి డైవర్షన్ పాలిటిక్స్ మీరు మానుకోండి. మేము నిజంగా యోగి ఆదిత్యనాథ్ పాలన తీసుకురావాలి, ఏదో మేము చేసిస్తామంటే ఫస్ట్ మీరు పెనుగొండలో ఉండే సవితమ్మ పైన మీరు యాక్షన్ తీసుకున్నాలి. ఎందుకంటే ఈ రోజు కూడా అక్రమంగా ఇసుక తోలిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి క్రషర్ల పైన ఆమె అజమాయిషి చెలాయిస్తూ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతూ 1 డబుల్ రేట్ ఇస్తూ ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా లిక్కరు, ఎక్కడ చూసినా ఏ రాయి పారుతూ ఉంది, సారాయి కానీ మందు కానీ, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇప్పుడున్న మీ కూటమిలో ఉన్న ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రుల పైన మీరు యాక్షన్ తీసుకోనాలి. అది తప్ప అపోజిషన్లో ఉండే మన పైన పడి ఏడిస్తే ఏమొస్తుంది అని ఈరోజు కూటమిలో ఉండే నాయకులందరికీ కూడా చెప్తున్నాము, హెచ్చరిస్తాము కూడా. రోజు రోజుకి జగన్ గారి పైన ఆ ఒక ప్రేమ, అభిమానము, ఆప్యాయత ఎక్కుతుందే. కాబట్టి తగ్గేది ప్రసక్తే లేదు. ఎందుకంటే దీనికి డైరెక్ట్గా మీరే దీనికి రీజన్. ఈరోజు మీరు చేస్తూ ఉన్న ఈ ఒక రాజకీయం ప్రజలందరూ కూడా చీగొడుతున్నారు. ఇప్పటికైనా మీరు చెప్పిన అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పనులు కానీ 100% అమలు చేసి తర్వాత మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడే పరిస్థితుల్లో మీరు ఉంటారు. కాబట్టి లేదంటే మీరు మాట్లాడే అవతకల మాటలు ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ వచ్చే సంవత్సరానికైనా మంచి అభివృద్ధి బాటలో నడిచండి అని ప్రజలందరూ